అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిండ్రు. కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది? ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చిండ్రు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్ని ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఆ ఇళ్లలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఇళ్లలో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇల్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డ్ పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్నీ చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మరి ఇంతమంది 4,600 కుటుంబాలు ఇక్కడ ఇచ్చిండ్రు కదా, అంటే ఒక చిన్న మున్సిపాలిటీ, చిన్న గ్రామం క్రియేట్ చేసిండ్రు కదా, ఒక స్కూల్ కావాలి మాకు అని అడిగితే అందులోనే 2nd ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో ఒక 2 అపార్ట్మెంట్లు తీసి అందులోనే స్కూల్ పెట్టి ఒకటే టీచరు, అందులోనే పిల్లలు. ఆ ఎన్ని ఫ్లోర్స్ దిగాలి ఎక్కాలి అంటే లిఫ్ట్ పనిచేయదు. ఆ పిల్లల సేఫ్టీ ఏంటంటే మాట్లాడటోళ్ళు. మరి మాకు హాస్పిటల్ లేదంటే అందులోనే ఒక రూమ్లో హాస్పిటల్ పెట్టేసి, అంటే ఎంత ఘోరం అంటే ఆ అంగన్వాడీ కూడా అందులోనే పెట్టి, అంటే ఎంత ఘోరం అంటే ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న 4,600 మంది కుటుంబాలు కూడా అందరూ కూడా పాపం ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు, ఆ టైప్ వాళ్ళు అక్కడి నుంచి బస్సు ఎక్కి వాడు హైదరాబాద్కి వచ్చి పని చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే బస్సులు అయితే అసలే లేవు. ఈ ఫ్రీ బస్సు వద్దు ఎట్టి పరిస్థితులలో, టైంకు బస్సులు కావాలి, ఎక్కువ బస్సులు కావాలని ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక ఒక్కొక్క చోట అంటే మనం ఈ జిల్లా గురించి ఎంత గొప్ప జిల్లా అంటే నిజంగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మసీ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ఎఫ్ఎల్ ఉంది, ఈసీఐఎల్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది, సిసిఎంబి ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది, బిఎల్ ఉంది, ఎన్ఆర్ఎస్ఏ ఉంది, డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అంటే ఇక ఇన్స్టిట్యూట్స్ అయితే బిట్స్ పిలానీ ఉంది, నల్సర్ ఉంది, జేఎన్టీ ఉంది, ఐపీఈ ఉంది, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా కనీసం బస్సులు లేవంటే, అసలు కనీసం బస్సులు లేవు. రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో మేము ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకున్నాం, ఆ తర్వాత జుక్కలు పోయినప్పుడు అనుకున్నాం ఎక్కడున్నాం రా నాయన మనం ఎన్నో శతాబ్దీలు ఉన్నామని. మళ్ళీ నిన్న మేడ్చల్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. 2 ఫీట్ల పొడుగు గొయ్యిలు, భయంకరమైన పరిస్థితి. మరి అడిగి నాయకులు పోతలేరా వస్తలేరా నాకు నిజంగా అర్థమవుతలేదు. దీని మీద మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏమైందంటే మేడ్చల్ అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ మాఫియా తయారైంది. 250 పైచీలకు డిగ్రీ కాలేజీలు, 250 పైచీలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళ బస్సులు, వాళ్ళ పిల్లలు, ఆ పోయేది వచ్చేది, ఆ రష్, ఆ ఫీజులు, యూ కెన్ ఇమాజిన్ దీంతో ఎంత క్రౌడ్ పెరుగుతుంది. మరి ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లకు సంబంధించి కానీ ఏది కానీ, అంటే నేను ఒక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తలేను, ఎవరైనా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 91% మున్సిపల్ అయిపోయింది, అప్పుడు ఇప్పుడు మొత్తానికి మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు సగం జిల్లా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీలో కూడా కలిసిపోయింది. నిన్న మేము జవహర్ నగర్ పోతే వాళ్ళు కట్టుకున్న బాత్రూమ్లు కూల్చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలో పడేసి, ట్యాక్సెస్ సేమ్ టు సేమ్ హైదరాబాద్ ట్యాక్సెస్ ఉంటాయి, ఫెసిలిటీస్ జీరో, కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు పోల్ లేనటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఏం చేయాలి, దీని మీద మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్. ఆ వచ్చిన ఫారిన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంపియార్డ్ చూపిస్తే, లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే, నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ, నందమూరి కాలనీ, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి మాకు. వెంటనే మేము అక్కడ ఒక 6 బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం. ఆ వర్క్ కూడా ఇవాళ రేపు స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొలిపెట్టి కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నటి నుంచి పంపిస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే వాటర్కి, కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంటే అది హెల్త్ అంతే ఉంది, ఎడ్యుకేషన్ అంతే ఉంది, జాబ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పర్టికులర్లీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా, ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు.
ఇవాళ మేము కూకట్పల్లికి పోతే 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి వాటర్ వర్క్